చిత్తూరు జిల్లాల రెండో రోజున పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అందరూ చదువుకోవాలని, అప్పుడే సామాజిక ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బాబు. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పారు బాబు. కుప్పం వరకు కృష్ణగిరి వరకు ఈ రోడ్డు కూడా వెడల్పు చేసి నేషనల్ హైవే కింద తీసుకొస్తాం. స్పోర్ట్స్ స్టేడియం కోసం 2,50,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. రాష్ట్రాన్ని బాగు చేయడమే కాకుండా పోలవరం కట్టి నదులు అనుసంధానం చేసి వందల సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రజల్ని నీటి భద్రతతో ముందుకు తీసుకుపోమని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇది ఒక భగీరథ ప్రయత్నం. భగీరథుడు భూమిలో నుంచి నీళ్లు తెచ్చాడు కానీ నేను అన్ని మార్గాలు ఆలోచించుకుని నీళ్లు తీసుకొస్తున్నాను. మన ప్రాంతం ఒక ఆర్గానిక్ క్లస్టర్ గా తయారు కావాలి. రసాయనిక ఎరువులు కాకుండా నేచురల్ ఫార్మింగ్ లో మనం ముందుకు పోతే ఇప్పుడు వచ్చే ఆదాయం ఇంకా కొంత ఎక్కువ ఆదాయం వస్తుంది. దానికి కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి, గ్రామాలకు బీటీ రోడ్డు, గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసి ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ కట్టిస్తాం. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఈ కుప్పాన్ని ఒక ఆదర్శమైన టౌన్ గా తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ ఆదేశిస్తాను.